నేనేమన్నాను అనంటే, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే ఇక్కడ బలైపోయేది ముందుగా పాస్టర్సే. డినామినేషన్లన్నింటినీ పక్కన పెట్టండి. సంఘ విభేదాలు, సంఘ శాఖలన్నింటినీ పక్కన పెట్టండి. మీరు సిఎస్ఐ వాళ్ళైనా, మీరు ఆర్సీఎం వాళ్ళైనా, మీరు లూథరన్ వాళ్ళైనా, మీరు పెంతుకోస్తు వాళ్ళైనా, మీరు కల్వరి టెంపుల్ వాళ్ళైనా, మీరు కల్వరి ప్రత్యక్షత వాళ్ళైనా, మీరెవరైనా కూడా మనం అందరం కలిసి ఒక తాటి మీద ఉందాం. మన తరపున మాట్లాడడానికి ఒక్క గొంతు కూడా లేదు. మన తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మన చర్చలు తగలబెట్టినా ఎవరు మాట్లాడట్లేదు. మన బైబిళ్ళు తగలబెట్టినా ఎవరు మాట్లాడట్లేదు. మన పాస్టర్స్ను ముక్కుకు నేలకి రాపించినా ఎవరు మాట్లాడట్లేదు. మనవాళ్ళని పట్టుకొని కొడుతున్నా ఎవరు మాట్లాడట్లేదు. దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దైవజనులందరినీ ఆహ్వానిస్తూ 25,000 మందిని కలవలేం కదండి. 25,000 మందిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి, నా బిడ్డ పెళ్ళికి మీరు రండి, నా కొడుకు పెళ్ళికి మీరు రండి, చీర సారా పెట్టి అందరిని ఆహ్వానించలేం కదా.